ప్రియులారా, యొక్క పునరుత్థానపు ఆదివారం, ఈ ఆదివారము అనగా ఆదివారం దినాన ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచాడు కనుక పునరుత్థానుడై తిరిగి లేచిన ప్రభువుని ఆరాధించడానికి వచ్చిన మనము ఆ పునరుత్థానపు బలము, పునరుత్థానపు శక్తి దేవుడు మనలో కలుగు చేయాలని. పునరుత్థానం అంటే తిరిగి బ్రతుకుట లేదా తిరిగి లేచుట. ఆ తిరిగి లేచిన ప్రభు మాట్లాడిన మాటలు వినిన వారు కూడా పడిపోతే తిరిగి లెగిస్తారు. దేవుని స్తోత్రం. ఆయన సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. ఆ తిరిగి లేచిన వాని మాటలు యందు నమ్మికుంచిన వారు కూడా తిరిగి లెగుస్తారు. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచేవారట ఆయన వలె తిరిగి బ్రతుకుతారు. అంతేకాదు ఆయన తన మాట చేత చచ్చిన వారిని బ్రతికింప చేయగలిగటకు సమర్థవంతుడైన దేవుడు. హల్లెలూయా. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రాముఖ్యమైనటువంటి 4 సంగతులను, 4 దిక్కులు, 4 ప్రాముఖ్యమైన మాటలు, అపోస్తులు వేసిన పునాదిలో 4 సంగతులు. చూడండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం. త్వరగా. మీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. ప్రియులారా, అపోస్తుల బోధయు సహవాసమును రొట్టె విరుచుట అన్నటువంటి 4 సంగతులు. అలాగనే 4 జీవులు, ప్రకటన గ్రంథములో 4 జీవులు. అర్థమైందా? తరువాత రోజుకి 4 జాములు, 4 జాములు, 4 దిక్కులు. నేను ఈ ఉదయకాల సమయంలో చెప్తున్న మాటలో 4 ప్రాముఖ్యమైన ఆత్మీయ సంగతులు. హల్లెలూయా. ఆత్మీయ జీవితానికి ఒక విశ్వాసకి ఉండవలసినటువంటి 4 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు. దేవునికి స్తోత్రం. చూడండి, ప్రాముఖ్యమైన 4 సంగతులు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పుస్తకము 16వ అధ్యాయము 13వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. రైట్. 4 things have to teach. 4 విషయాలు. ఫస్ట్ దంట మెలకువగా ఉండుడి. మొదటి విషయం ఏంటమ్మా? మెలకువగా ఉండుడి. మొట్టమొదటి విషయము మెలకువగా ఉండాలి. ఆత్మీయ మెలకువ, ప్రార్థనలో మెలకువ, ఆత్మీయ యాత్రలో మెలకువ. అంతేకాదు నీ భక్తి జీవితంలో మెలకువ కలిగి ఉండాలి. భక్తి జీవితంలో మెలకువ కలిగి ఉండాలి. వాస్తవంగా మనం మెలుకొని ఉంటాం. ఎప్పుడు అంటే సమస్య ఉండినప్పుడు మేలుకొని ఉంటాం. అలాగనే సమృద్ధి అయిన ధనమున్నా సరే మెలకుగానే ఉంటాం, నిద్ర పట్టదు. సమస్య ఉన్నా నిద్ర పట్టదు, సమృద్ధి ఎక్కువగా ఉన్నా సరే నిద్ర పట్టదు. ధనవంతులకి నిద్ర పట్టదు. అలాగే నీ సమస్యలో సతమవుతున్న వారికి కూడా నిద్ర పట్టదు. అవునా కదా? కానీ ప్రభు అంటున్నాడు, మెలుకొని ఉండండి, మెలకువగా ఉండండి. నీ ఆత్మీయ జీవితం పట్ల, నీ ఆత్మీయ బ్రతుకు, నీ ఆత్మీయ నావ ఎలాగున్నదో ఆ విషయంలో మెలకువ కలిగి ఉండండి. భక్తి జీవితంలో మెలకువ. అర్థమవుతుందండి? చూద్దాం ప్రభు ఏం బోధించాడో, మెలకువ ఉండమని ఎక్కడ చెప్పాడో, ఏం చెప్పాడో, ఎలా చెప్పాడో. చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ వచనం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండడం కొరకు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అందరు చెప్పండి. చెప్పండి అమ్మా. మీరు శోధనలలో మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి
ప్రియులరా, శోధనలలో ప్రవేశించకుండా ఉండు నిమిత్తము ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేస్తున్నారా అంటే చేస్తామండి. 5 నిమిషాలు మహా అయితే, అతి కష్టం మీద 10 నిమిషాలు ప్రార్థన, 5 నిమిషాలు ప్రార్థన చేస్తారు. ఇంకా బాగా కష్టంగా ప్రార్థించాలంటే 10 నిమిషాలు ప్రార్థన చేస్తారు. కొంతమంది ప్రార్థనని మోకరించిన అంటే మధ్యలోంచి వెళ్ళిపోతూ ఉంటుంటారు. ప్రార్థన అనగానే పారిపోతారు, ప్రార్థన అనగానే ఏదో పని పెట్టుకుంటారు. ప్రియులారా, చాలామంది ఇంట్లో ప్రార్థన పెట్టుకొని కూడా ప్రార్థనలో కూర్చోలేని స్థితిలో ఉంటారు. కారణం ఏంటి అంటే విస్తారమైన పని, లేకపోతే దుష్టుడు శైతాన్ గాడు మనల్ని ప్రార్థనలో ఉండనీయకుండా చేస్తాడు. జాగ్రత్త, మీరు శోధనలలో ప్రవేశించకుండా నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి. దేనిలోకి వెళ్ళకుండా ఉండాలని ప్రార్థన చేయాలి? చెప్పండి. దేనిలోకి పడిపోకుండా ప్రార్థన ఏం చేస్తంటే శోధనలో పడకుండా కాపాడుతుంది. హల్లెలూయా. ప్రార్థన ఏం చేస్తుంది? శోధనలోకి వెళ్ళిపోకుండా నీ ప్రార్థన జీవితము నిన్ను పడకుండా కాపాడుతుంది. ఇప్పుడు బురదలో నడిచి వెళ్తున్నావు అనుకో, లేకపోతే వర్షంలో నడిచి వెళ్తున్నావు అనుకో, కాలు జారిపోకుండా ఏదో ఒక ఆధారం, ఏదో సపోర్ట్ పట్టుకొని నడిస్తే జారి పడిపోం. అలాగా నీ శ్రమల, సమస్యల, ఇబ్బందుల కొలిములో గుండా నువ్వు వెళ్తున్నప్పుడు పడిపోకుండా, శ్రమలో పడిపోకుండా నిన్ను కాపాడేది నీ వ్యక్తిగతమైన ప్రార్థన. ప్రభు బోధించాడు శిష్యులకి, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే, శ్రమల గుండా వెళ్ళకుండా ఉండాలంటే, అవమానము అపజయముకుండా వెళ్ళకుండా ఉండాలి అంటే ప్రార్థన జీవితము చాలా పటిష్టముగా, చాలా బలముగా ఉండాలి. బలమైన చెట్లు. కొబ్బరి చెట్టు చూడండి, చాలా ఎత్తుగా ఉంటుంది కదా, చాలా ఎత్తుగా ఉంటుంది. కానీ ఎంత పెద్ద గాలి వేసినా చాలా వరకు కొబ్బరి చెట్టు నిలదొక్కుకోగలుగుతుంది. కారణం ఏంటంటే దాని వేళ్ళు చాలా వరకు ప్రాకి వ్యాప్తి చెంది ఉంటాయి. చాలా వేళ్ళు ఉంటాయి, చాలా దూరం అవి వ్యాప్తి చెంది ఉంటాయి. కనుక పైన ఎంత తుఫాను, ఎంత గాలి వీచినా ఆ కొబ్బరి చెట్టు స్థిరంగా ఉంటుంది, పడిపోకుండా. కారణం ఏంటంటే దాని వేళ్ళు లేదా దాని పునాది బలమైనది. అలాగనే ఒక క్రైస్తవుడు లేదా క్రైస్తవురాలు లేదా నీవే దేవుని సందుకు వస్తున్న నీవే శ్రమలో పడిపోకుండా ఉండాలంటే నీ ప్రార్థన జీవితము, ప్రార్థన ఆ లైఫ్, ఆ యొక్క ప్రార్థన అనే ఆ విశ్వాసపు రహస్యమైన ప్రార్థన జీవితము బలంగా ఉంటే నువ్వు పాపములో పడిపోవు, సమస్యలో పడిపోవు, శ్రమలో పడిపోవు, ఇబ్బందుల మీదకి వచ్చినప్పుడు నువ్వు కృంగిపోవు. కారణం ఏంటంటే శ్రమలన్నీ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభు దగ్గర ప్రార్థన చేయగలుగుతావు, మోకరించగలుగుతావు. ఆ ప్రార్థన ఏం చేస్తుందంటే సమస్యలో నుంచి నేను బయటికి లేవనెత్తుతుంది. హల్లెలూయా. ఫస్ట్ వర్డ్, శోధనలో వెళ్ళకుండా నిన్ను భద్రపరిచేది ప్రార్థన. పాపములో పడిపోకుండా కాపాడేది ప్రార్థన. పడిపోతున్న నీకు ధైర్యం ఇచ్చేది ప్రార్థన. ప్రభువు చెప్పారు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. కనుక ఈ శరీరం బలహీనము కనుక పడిపోతూ లెగుస్తుంటుంది. కనుక పడిపోకుండా నిన్ను భద్రపరిచేది ప్రార్థన. చూడండి, దాని తర్వాత లూకాసు సువార్త 22వ అధ్యాయము 46వ వచనం చూడండి. లూకాసు సువార్తలో కూడా ప్రభు అదే సందర్భంలో ప్రభువారు మాట్లాడారు. 22వ అధ్యాయము 46వ వచనం, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండునట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పెను. శోధనలోనికి ఎంటర్ అవ్వకుండగా, శోధనలోనికి వెళ్ళకుండా ఉండడం కొరకు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి. ప్రభు బోధించిన మాట. మనం ప్రార్థన అంటే చాలు భయపడిపోతాం. ప్రార్థన అంటే చాలు అయ్యో బాబోయ్ నిద్ర వచ్చేస్తుంది. ప్రార్థన అంటే నిద్ర వచ్చేది. ప్రార్థన అనగానే ఏమవుతుంది? నిద్ర వచ్చేస్తుంది. అప్పుడు దాకా నిద్ర రాదు. ప్రార్థన అనగానే
నిద్ర వస్తుంది. కానీ ప్రభు ఏమన్నాడంటే మీరు శోధనలలో ప్రవేశించకుండా ఉండు నిమిత్తము ప్రార్థన చెయ్యండి. ఎంతమందికి శోధనలు, సమస్యలన్నా, శోధనలన్నా, ఇబ్బందులన్నా, కష్టమని అన్నీ ఒకటేనండి. వీటన్నిటి గుండా మనము వెళ్ళకుండా ఉండాలి అంటే అనునిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా. చూడండి, తెస్సలోనికలు రాసిన మొదటి పుస్తకము 5వ అధ్యాయము 15వ వచనం. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. ఆగండి, 5:15. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూసుకోండి. మీకు కీడు చేశారా, కీడు చేయకుండా చూడాలి. మీరు వారికి ప్రతి కీడు చేయకూడదా. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనిడి. అందరితోనూ సమాధానంగా ఉండాలి, మేలైన దాన్నే చేయాలి. క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా ఒకరికి నష్టము లేదా ఒకరికి ఇబ్బంది పెట్టే పని ఏదియో చేయకూడదు. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ప్రియులారా, ఈ మాట కొంచెం కష్టంగా ఉంటుంది. ఎల్లప్పుడు ఎలాగ ఉండాలట? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలా. ఎప్పుడు సంతోషంగా ఉండాలా. ఎందుకు సంతోషంగా ఉండమంటారు? ఫిలిప్పులో కూడా మాట రాస్తాడు. ఫిలిప్పి 4:4 అనుకుంటాను, చూడండి. ఫిలిప్పులో రాసిన పుస్తకం 4:4. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, దేవునిని బట్టి సంతోషించడము మన విజయానికి ఒక కారణం కాబోతా ఉంది. మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉండడము, లేకపోతే ఆనందంగా ఉండడము, లేకపోతే ఉల్లాసముగా యాక్టివ్గా ఉండడం అనేది మన విజయానికి ఫస్ట్ మెట్టు, మొదటి మెట్టు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఏంటి పాస్టర్ గారు, ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఎలాగ సంతోషంగా ఉంటాను, ఇన్ని పరిస్థితులు ఉన్నాయి, ఎలాగ సంతోషంగా ఉంటాను మీరు అనొచ్చు. కరెక్ట్నే. అవన్నీ ఏడిసినంత మాత్రాన, వాటన్నిటిని చూసి బాధపడుతున్న మాత్రాన సమస్య ఏమైనా తక్కువ అవుతుందా అని అన్నాడు. మీరు వీటి కొరకు చింతించటం వలన మీ చింత కొంచెం ఎక్కువ కాదు, కొంచెం తక్కువ కాదు. కనుక మీరు దేనిని గూర్చి చింతించకూడీ అని చెప్పాడు ప్రభు. హల్లెలూయా. వాక్యం పట్టుకోలా, వాక్యాన్ని పట్టుకొని హృదయములు వాటిని రాసుకొని జ్ఞాపకము తీసుకొని తెచ్చుకొని వాటిని నెమరు వేసుకొని, ఇదిగో ప్రభా నువ్వేం చెప్పావు, ఇదిగో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండమన్నావు, దేనిని గురించి చింతించుకుడు అన్నావు ప్రభా. అంతేకాదు, ప్రభు ఏమన్నాడంటే మీ చింత యావత్తు ప్రభు మీద వేయండి. మీ చింత యావత్తు, సమస్య యావత్తు, నీ భారమంతయు యెహోవా మీద మోపుము. ఆ మోపడాన్నే, ఆ మోపడం, ఆ పనిని, ఆ ప్రక్రియనే ప్రార్థనా ప్రక్రియ అంటారు. స్తోత్రం చెప్పండి. దేవునికి, వింటున్నారా, దేవునికి మన సమస్యను అప్పగించడము లేదా యెహోవా మీద భారం మోపడాన్నే ప్రార్థనా ధూపము లేదా ప్రార్థన చేయుట అంటారు. ప్రార్థన చేసే విధానమే నీ సమస్యని లేదా పరిస్థితిని ప్రభు మీద వేయడము. నీ భారం అంతా యెహోవా మీద వేయి, అప్పుడు ఆయన నీకు నెమ్మదిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మా చిన్నప్పుడు ఎప్పుడో ఒక కథ చెప్పారు. ఈ గోదావరి యువతలోటి నుంచి అవతలోటికి ఈ పడవలు ఉంటాయి, చిన్న చిన్న పడవలు ఉంటాయి అన్నమాట. 5 4 ఈ చిన్న దీవులు ఉంటాయి, చిన్న పల్లెలు ఉంటాయి. అక్కడ చిన్న గోదావరి చుట్టూ చిన్న సీమలు లేదా ఏదేంటారు చిన్న గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాల చుట్టూ ఈ గోదావరి నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ప్రియులారా, ఒక ఆయన రోజు ఆ పడవ నడుపుతూ ఉంటుంటాడు. ఒక పెద్దవిడి కూరగాయలు అమ్మేసి తిరిగి ఇంటికి వెళ్తూ ఉంది. మరి అట్టా కూరగాయలు అమ్మి ఆ బుట్ట ఆ రోజు మరి ఎందుకో వ్యాపారం జరగక ఇంటికి త్వరగా వెళ్ళిపోదామని వెళ్ళిపోతుందంట. అక్కడికి వచ్చింది. ఆయన అడిగిందంట, నాయనా నేను అవతలొడ్డుకి వెళ్ళాలా, నాకు సాయం చేయాలి. అలాగేనమ్మా రా కూర్చో అని చెప్పి ఆ వ్యక్తిని పిలిపించి, పెద్దవాడిని పిలిపించి
మా దోనిలో కూర్చొని పెట్టాడు. మనోడేమో ముందును కూర్చొని ఆ దోణిను నడుపుతూ ఉన్నాడు. చాలా దూరం వెళ్ళిపోయినాక వెనక్కి తిరిగి చూశాడట. వెనక్కి తిరిగి చూస్తే ఆ పెద్ద ఆవిడ ఆ తల మీద బుట్ట పట్టుకొని కూర్చుందట. ఏటమ్మా బుట్ట తల మీద పెట్టుకొని అలాగే కూర్చున్నావేటి అన్నాడట. అలా కాదు బాబు, నేను నడవడానికి లేదా నేను కూర్చోవడానికి నువ్వు నాకు చిన్న చోటు ఇచ్చావు, మళ్ళీ బుట్టకు కూడా ఎందుకు స్థలము అడగకూడదు కదా నేను, అందుకని నా బరువు నేనే మోసుకుంటున్నానండి అని ఆయనతో అన్నదట. ఎంత తెలివి ఆలోచన చూడండి ప్రియులారా. మన బరువు మనం మోసుకెళ్ళిపోతే, మన భారం మనం మోసుకెళ్ళిపోతే, మన సమస్యను మనం పరిష్కరించుకుంటే దేవునితో మనకు సంబంధం అవసరమే లేదు. మన బరువు, మన భారము, మన ఇబ్బంది, మన కష్టము, మన సమస్య, మన అప్పు, మన అనారోగ్యము, మన నింద, మన అవమానం సమస్తమును ఆయన భరించడానికి ఉన్నాడు కనుక నీ చింత యావత్తు నా మీద వెయ్యండి అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? నీ చింత యావత్తు. అది మనం నేర్చుకోవాలి. కనుక చింత ఆయన మీద వేసాం అనుకోండి, మనం ఎలాగుంటాం? హ్యాపీగా ఉంటాం. హల్లెలూయా. సంతోషంగా ఉంటాం. సమస్యని నా దేవుడు పరిష్కరిస్తాడు, నా సమస్యనే నా దేవుడే చూసుకుంటాడు, నా కన్నీరు నా దేవుడు చూసుకుంటాడు. అలాంటి విశ్వాసంతో మనం ప్రభుని ఆరాధించాలి. కింద చదవండి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక ప్రార్థన చేయండి. ఎడతెగక మెలుకు ఉండి ప్రార్థించండి. ఎల్లప్పుడూ ప్రార్థించండి. ప్రార్థనలో విసుగక ప్రార్థించండి. నిత్యము ప్రార్థించండి. రేయి మొదటి జామున ప్రార్థించండి. ప్రతి క్షణం ప్రార్థించండి. రేయి పగలు ప్రార్థించండి. సమయం అనక అసమయం అనక ప్రార్థించండి. ఇక్కడ అంటున్నాడు ఆయన, ఎడతెగక ప్రార్థన చెయ్యండి. ఎందుకు ప్రార్థన చేయమంటే శోధనలో పడిపోకుండా ఉండటం కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. చాలామంది పిల్లలు పరీక్షలు దగ్గర పడ్డాయి అనుకోండి, రాత్రి అంతా చదివేస్తుంటారు. రాత్రి అంతా చదువే. ఎందుకు రాత్రి అంతా చదివేస్తారంటే సంవత్సరం పాటు తినేసి పడుకుని పోతారు, లేకపోతే సెల్ ఫోన్లో ఆడుకొని ఉంటారు. కాలేజీకి వెళ్ళినప్పటి నుంచి ఏం చేస్తారంటే సరదా తీసుకుంటారు. ఎగ్జామ్స్ దగ్గర వెళ్ళిపోయి ఆందోళన చెందేసి భయపడిపోయి సగం చదివి సగం చదవక ఇన్ని మార్కులు అనుకుంటే ఇన్ని మార్కులు వస్తాయి. ఇన్ని వచ్చేస్తాయి అనుకో. రాత్రి అంతా కష్టపడి చదివేసిందండి, రాత్రి అంతా కష్టపడి చదివేసాడండి మా వాడు. రాత్రి అంతా కష్టపడి చదివితే ఏటి వస్తుందండి? ఏమీ రావు. అసలు చదవలేము. అసలు ఇంకో సంగతి తెలుసా? రేపు పరీక్ష ఉన్నప్పుడు ఈ రాత్రి తిని హ్యాపీ పడుకోవాలా. ఎందుకు? మనసు ప్రశాంతంగా ఉంటే, సంవత్సరం అంతా చదివింది ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే హ్యాపీగా వెళ్ళి చక్కగా పరీక్ష రాసుకొని రావచ్చు. అంతేగాని సంవత్సరం అంతా 365 రోజులు పడుకుండిపోయి పరీక్షలు ముందు రోజు పుస్తకాలు తీసి ఆ రోజు తిండి మానేసి నిద్ర మానేసి చదివేస్తే ఏం గుర్తుంటుంది? అందుకే దినాల్లో పరీక్షలలో కానీ జీవితంలో కానీ మంచి మార్క్స్ రాకుండా అపజయాలు నష్టాలు గుండా వెళ్తున్నాం. ప్రార్థన కూడా అంతే. మనం ఏం ప్రార్థన చేస్తామంటే బాగుండినప్పుడు ప్రార్థన చెయ్యం, అవకాశం ఉన్నప్పుడు రమ్మనినప్పుడు వచ్చి మనం ప్రార్థన చెయ్యం. సమస్య మనం తలకు మించిపోయింది అయినప్పుడు, సమస్య ఇంకా ఇది నా వల్ల కాదురా బాబు ఈ సమస్య అనుకుని అప్పుడు వచ్చి దేవుని దగ్గర ఏడుస్తూ ఉంటాం. అది కాదండి. ప్రభు ఏం చెప్పాడంటే మీరు శోధనలోనికి, శ్రమలోనికి లేదా సమస్యలోనికి వెళ్ళకుండా ఉండడం కొరకు ప్రార్థన చెయ్యండి. మనం ఎలా ప్రార్థన చేస్తామంటే బాగా మునిగిపోయిన తర్వాత, సమస్యలోకి వెళ్ళిపోయిన తర్వాత, సమస్యల పీకల లోతుకు వచ్చిన తర్వాత, మానవ ప్రయత్నాలు అన్నీ చేసిన తర్వాత, అన్నీ చేసేసిన తర్వాత, అన్ని ద్వారాలు మూసుకుపోయిన తర్వాత అప్పుడు ఎవరు గుర్తొస్తారు? అప్పుడు యేసుబాబు గుర్తొచ్చి, బాబు నాయనా తండ్రి యేసయ్యా అంటాడు. ఆయన అంటాడు, ఎంతకాలం ఎక్కడికి వెళ్ళావు అంటాడు. ఈ పరీక్షలకి పిల్లలు చదివినట్టుగా ఉంటుంది మన భక్తి కూడా.
కాదు ప్రియులారా, మనము పునాది మీద కట్టబడిన వారమై, వాక్యము మీద కట్టబడిన వారమై, అపోస్తుల బోధ సహవాసము రొట్టె విరుచుట ప్రార్థించుట యందును ఎడతెగక ఎడతెగక ప్రార్థన చేయి. నీ జీవితంలో సక్సెస్ సాధించాలనుకుంటే, నీ జీవితంలో విక్టరీని సాధించాలనుకుంటే, నీ జీవితంలో జై జీవితంలో నువ్వు నిలబడాలనుకుంటే దానిలాగా రోజుకు ముమ్మారు ప్రార్థన చేయాలి. రోజుకు ముమ్మారు లోకస్తులాగా తింటామేమో కానీ దానిలాగా రోజుకు ముమ్మారు ప్రార్థన చేసే క్రైస్తవులు ప్రెసెంట్ అయితే లేరండి. కనబడట్లేదు. ఉన్నారేమో, కనబడలేదు. నాకు కనబడలేదు. బైబిల్ చెప్తుంది, దానియేలు తన వాడుకు చొప్పున క్రమము చొప్పున రోజుకి ముమ్మారు ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం. దానియేలు ముమ్మారు ప్రార్థన చేశాడంటే దానియేలుకి అన్ని సదుపాయాలు ఉన్నాయి, దానియేలు అన్న సమస్యలు ఉన్నాడు, లేకపోతే దానియేలు పరిస్థితి ఏంటో అనుకుంటున్నారేమో ప్రియులారా. కాదు, దానియేలుకి అలవాటు ఏంటంటే రోజుకు 3 సార్లు ప్రార్థన చేయటం. అంతేకాదు, ఆ ప్రార్థన ఏం చేసిందంటే, జాగ్రత్త వినండి, దానియేలు ప్రార్థన జీవితం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దానియేలు రోజుకు ముమ్మారు ప్రార్థన చేసిన కారణము చేత ఒకానొకప్పుడు సింహాల బోనులో గృహలో పడవేయబడినప్పుడు ఆ ప్రార్థన అలవాటు, ప్రార్థన అనుభవము ఆ సింహాల ఆ బోనులో నుంచి, లేదా ఆ యొక్క గృహలో నుంచి, లేదా ఆ సింహాల పంజా నుంచి ఆ ప్రార్థన జీవితము తన్ను తాను కాపాడింది. వింటున్నారండి? ఎవరి ప్రార్థన వారిని కాపాడుతారు. స్తోత్రం చెప్పండి. ఎవరి ప్రార్థన నీ భక్తి నీకు ఆధారం అవుతుంది, నీ ప్రార్థన నీకు ఆధారం అవుతుంది, నీ విశ్వాసము నీకు ఆధారం అవుతుంది, నీ యథార్థత నీకు ఆధారం, శ్రమలో సమస్యలో ఆధారం అవుతుంది. కనుక ఎడతెగని ప్రార్థన చేయగలగాలి. మనం క్రైస్తవులంగా, దేవుని బిడ్డలుగా అన్ని పనిపాట్లలో మునిగి తేల్తాం కానీ, అన్ని ప్రయత్నాల్లో మునిగి తేల్తాం కానీ, రోజంతా ఒక సమస్య ఉంటే సమస్య వెనకాతల పరిగెడతాం కానీ సమస్యను పరిష్కరించగలిగిన ప్రభు సన్నిధికి రావు. దాని వలన నీకు శ్రమలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. ప్రియులారా, మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తున్నాను. శ్రమలలోనికి కూరిపోకముందే, శ్రమలలో పడి కృంగిపోక ముందుగానే నీవు దేవుని పాదాలు పట్టుకొని ఆయన పాదాల దగ్గర నిత్యము ప్రార్థించగలగాలి. దేవుని స్తోత్రం. చూడండి, పేతురు రాసిన పుస్తకం, మొదటి పుస్తకం, పేతురు రాసిన మొదటి పుస్తకం 4:7 అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండిడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. చాలు ప్రియులారా, ప్రార్థన చేయుటకు మెలకువ కలిగి ఉండుడి. దేని కొరకు మెలకువ కలిగి ఉండాలట? ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి. మెలకువగా, అక్కడ చదవండి, మెలకువగా కాదు, మెలకువగా ఉండుడి. ప్రార్థన చేయటానికి మేలుకొని ఉండండి. మా టీంలో ప్రేయర్ చేయబడుతుందని కొంతమంది నెట్ ఆన్ చేయరు. ప్రార్థన అంతా అయిపోయినాక నెట్ ఆన్ చేస్తుంటారు. ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన అంతా అయిపోయినప్పుడు నెట్ ఆన్ చేస్తూ ఉంటారు. ప్రార్థన ముందు కూడా నెట్లోనే ఉంటారు పాపం, నెట్లోంచి బయటికి రారు. అదేమి నెట్టో కానీ తల్లి, వాడుకోండి, నెట్ అంతా వాడండి, కానీ నువ్వు నెట్కి బలి కాకు. ప్రార్థన చేయుటకట ఏం చెప్తుంది వాక్యము? ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రభు పేతురికి ఏం చెప్పాడో పేతురు సంఘానికి కూడా అదే చెప్తున్నాడు. పేతురు ఆ యొక్క తోటలో, గెత్సెమనే తోటలో ప్రార్థనకి వెళ్ళినప్పుడు పేతురు మిగిలిన అందరూ పడుకుండిపోతే పేతురు లేకపోతే, పేతురు మెలకుగా ఉండి ప్రార్థన చేయన్నాడు. ఆ మెలకు లేకపోవటం వలన చాలా నష్టపోయాడు. జాగ్రత్త వింటున్నారా? మెలకువ కలిగి ప్రార్థన చేయాల, ఎడతెగక ప్రార్థన
చేయాలి. శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయాలి. సమస్యలో పడిపోకుండా ఉండడం కొరకు ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి. మనం పడిపోయిన తర్వాత ప్రార్థన చేస్తుంటాం. పడిన తర్వాత సమస్యలో మన దాటి వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన చేస్తాం. 4 విషయాలు ప్రార్థన చేటి అందును మెలకువగలిగి ఉండాలి. మెలకు ఆత్మీయ మెలకు, అదే మెలుకొని రాత్రి మేలుకొని దేవుని ముఖ దర్శనాన్ని, దేవుని పాదాలు పట్టుకొని ఆ రాత్రి అంతా పాల్దరా. దావీదు అంటాడు, ఇదిగో నా కన్నీటి వలన పరుపు తేలిపోతా ఉంది, నా కనురెప్పలకు కునుకుపాటు రానీకు ప్రభువా, నేను నీతో గడిపే సమయము నాకు అనుగ్రహించు అంటున్నాడు. ఫస్ట్ విషయాన్ని మాట్లాడతాం. మెలకు ఉందామా? రాత్రులు సమస్య వల్ల నీవు నిద్ర పట్టక బాధపడుతున్నావేమో, కానీ ప్రభు పాదాలు పట్టుకుంటే నీ సమస్య ఖచ్చితంగా నిశ్చయముగా సమస్య పోతుంది. హల్లెలూయా. రెండవ టాపిక్లోకి వెళ్తున్నాను. చూడండి, అపోస్తలుని పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పుస్తకం 16వ అధ్యాయం 13వ వచనము. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. చాలా విశ్వాసమందు నిలకడ. పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పుస్తకము 12వ అధ్యాయము 9వ వచనాన్ని త్వరగా. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడు. అందరూ చెప్పండి, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుణ్ణి. ఎప్పుడు ఒంటరివాడినో అప్పుడే నేను బహుజనులను, ఎప్పుడు పేదవాడునో అప్పుడే నేను ఐశ్వర్యవంతుడను. హల్లెలూయా. అలాగ అనుకోవాలి మనం. సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు విశ్వాసములో కృంగిపోకూడదు, విశ్వాసములో నిలకడగా ఉండవలెనని వాక్యము సెలవిస్తూ ఉంది. విశ్వాసములో నిలకడ ఉండాలా, భక్తిలో నిలకడ ఉండాలా. హలో సంగమా, మాటలో నిలకడ ఉండాలా. ఏమంటాడని విశ్వాసములో నిలకడ అంటే స్థిరత్వము. నిలబడే తత్వాన్ని నిలకడ అంటారు. నిలకడగా ఉండాలి. కొంతమంది మాట నిలకడ ఉండదు, చూపు నిలకడ ఉండదు, కాళ్ళు నిలకడ ఉండదు, చివరికి మనసు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అటు వెళ్ళిపోద్ది, ఎక్కడికి వెళ్ళిపోద్ది, ఏటో చేస్తుంది. స్థిరంగా మనసు కూడా నిలకడ ఉండదు. నిలకడ లేని జీవితాలు. బైబిల్ అలా చెప్పలేదండి. నీ భక్తి విషయంలో, నీ ప్రార్థన విషయంలో, నీ విశ్వాసములో స్థిరంగా ఉండాలి. యోబు నాడు ఇటువైపు శ్రమలు, సమస్యలు సుడిగుండంలాగా వచ్చిన, ఇటువైపు బంధువులు రాబంధులైనా, భార్య బరువైపోయినా సరే, భార్య మాటలే గుండెను బద్దలు చేసినా సరే, తన విశ్వాసములో స్థిరంగా ఉన్నాడు. అది విశ్వాసం అంటే. అర్థమవుతుందా? ఒకవైపు ఇటు సమస్య, ఒకవైపు ఇప్పు సమస్య, ఒకవైపు ఇటు నుండి సమస్య, ఒకవైపు అటు నుండి సమస్య, కలిసి కూడగట్టుకొని స్నేహితుల్లాగా కలిసి వచ్చినా సరే, నువ్వు సమస్య గుండా వెళ్తున్నప్పుడు నీ విశ్వాసములో నువ్వు స్థిరంగా నిలబడాలి. బైబిల్ అదే బోధిస్తూ ఉంది. పౌలు అంటాడు, నా స్వజనుల వలన ఆపదలు, పరజనుల వలన ఆపదలు, నమ్మిన వారి వలన ఆపదలు, తెలియలేని వారి వలన ఆపదలు, ఆకలి గుండా వెళ్ళాను, శ్రమల గుండా వెళ్ళాను, వస్త్రహీనత గుండా వెళ్ళాను, అన్నిటి గుండా వెళ్ళాను, కానీ నా పరుగు నేను తుదముట్టించాను, కడముట్టించాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నానని చివరి మాటలు చెప్తాడు. నా పరుగు నేను కడముట్టించి తిని, నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటుని ఉన్నాడండి. శ్రమలలో, ఇబ్బందులలో, కరువులో మీకు నమ్మితే అంత జ్ఞానవంతుడు, లేకపోతే అంత మేధావి, అంత తెలివైనటువంటి పౌలు స్వజనుల వలన ఆపదలు అన్నాడు. స్వజనులు, తన సొంత ప్రజలే తనని నష్టపరిచి, మోసం చేసి, ఆయన నిందించి, అవమానించి, ఆయన మీద ఎన్నో పరిస్థితులు తీసుకొచ్చినప్పటికీ కూడా, నా స్వజనుల వల్ల వచ్చిన సమస్యల్లో కూడా విశ్వాసంలో స్థిరంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం.
వింటున్నారా? మీ జీవితంలో విశ్వాసములో స్థిరంగా ఉంటేనే విజయాలను నమోదు చేయగలం, విజయాలను చూడగలం. హల్లెలూయా. విశ్వాసములో నిలకడ లేదా స్థిరంగా ఉంటేనే, భక్తిలో స్థిరంగా ఉంటేనే, మాటలో స్థిరంగా ఉంటేనే, దేవుడు పని అప్పజెప్పిన పనిలో స్థిరముగా ఉంటేనే. స్థిరంగా లేకపోతే జీవితంలో చరిత్రను తిరిగి రాయలేవు. చరిత్రహీనుడుగాను, చరిత్రహీనురాలుగా. ఏం చేసావు దేవుని నమ్ముకొని? దేవుని దగ్గరికి వెళ్ళి ఏం సాధించావు అని ఎవరిని అడిగితే సున్నా తప్ప చెప్పుకోవడానికి ఏమీ ఉండవు. చూడక మాట చూపిస్తున్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పుస్తకం 15వ అధ్యాయం 58 వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. నేను స్థిరత్వం కొరకు మాట్లాడుతున్నాను, నిలకడ కొరకు మాట్లాడుతున్నాను. రెండో విషయాన్ని మాట్లాడుతున్నాను. శ్రోతలు లేదా దేవుని వాక్యం వింటున్న ప్రియులు, ఆత్మ చెబుతున్న సంగతులు చెవులు గలవాడు వినుగాక. జాగ్రత్తగా వినండి. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, ఎవరైతే దేవుని పనిలో ప్రయాసపడుతున్నారో, ఎవరైతే దేవుని పని కొరకు కష్టపడుతున్నారో, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి అట స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. చాలు. హల్లెలూయా. స్థిరంగా ఉండాలి, కదలకుండా ఉండాలా. ముందు చెప్పాను కదా, మన మాట స్థిరం ఉండదు, మన ఆలోచన స్థిరం ఉండదు, మన నడవడిక స్థిరం ఉండదు, ఏమీ స్థిరం ఉండదు. ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? మీరు స్థిరంగా ఉండాలా, ఎక్కడున్నావు అక్కడ నిల్చోవాలా, ఏ మాట ఇచ్చావో మాటకి నిలబడగలగాల. స్థిరత్వము బైబిల్ చెప్తుంది. విశ్వాసంలో స్థిరం ఉండాలి, మాటలో స్థిరం ఉండాలి, ప్రార్థనలో స్థిరం ఉండాలి. అంతేకాదు ప్రభు కార్య అభివృద్ధి యందు, దేవుని పనిని అభివృద్ధి పరిచే విషయములో, దేవుని పనిని కొనసాగించే విషయంలో ఎల్లప్పుడూ ఆసక్తి గలవారై ఉండాలి. హల్లెలూయా. ఎల్లప్పుడూ ఎవరో ప్రోత్సహిస్తే కొంతమంది, అమ్మా నువ్వు గొప్పమ్మా, నువ్వు చేయగలవమ్మా, నువ్వే ఇలా పొంగించావనుకో ఊరిపోతుంది. తర్వాత ఏం చేయలేదా అన్నాం అనుకో, ఏమైనా పొంగిస్తే బూర్లా ఉబ్బిపోవడం, పొంగించకపోతే అప్పడంలా సపబడిపోవడం. అర్థమైందా? బైబిల్ ఏం చెప్తుంది? అది వద్దు మనకి. మనుషుల మాటలే మంత్రాలు, మనుషుల మాటలే పూల వర్షము, పాలు వర్షాలు, ఇవన్నీ ఆత్మీయ జీవితంలో ఎంతకాలమో పనిచేయవు. కనుక నేను ఇప్పుడుకొచ్చి ఎవరిని పొగడ్డం కానీ, ఎక్కువ ఖండిస్తాను. పొగడ్డము గొప్పలు అవి లేవు బైబిల్లో. ఎవడు పొగుడుతాడో తెలుసా? మిమ్మల్ని వాడుకొని మీ పరిస్థితులను వారి వైపు తిప్పుకున్నవారు మాత్రమే. అక్కా నువ్వెంత అక్క, చెల్లినివెంత చెల్లి, నువ్వంతా ఎంత అంటారు. చివరికి ఎంత గొయ్యి తీసి దాంట్లో కబిడేస్తారు. ఎంత అంటే అర్థం ఏంటో అనుకున్నావు? అంత పొడవు, ఎంత అంటే అంత వెడల్పు అని అర్థం. ఆ గొయ్య పొడవు వెడల్పులు సాగి చెప్తున్నాను నేను. అంత గొయ్యిలో కప్పెడేస్తారు. ఒకరోజు ఏదో ఒక రోజు వస్తారు. కనుక మనుషులు మిమ్మల్ని ఘనపరిచినప్పుడు, మనుషులు మిమ్మల్ని పొగిడినప్పుడు మీకు శ్రమ అని రాశాడు ప్రభు. మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ అంటే, మాకు శ్రమ తర్వాత చూద్దాం. మమ్మల్ని పొగడమే కావాలా? ఆ పొగడతలకు అలవాటైన అమ్మలందరూ ఏమయ్యారంటే ఈరోజు ఎక్కడో మునిగి తేలుతూ ఉన్నారు. ప్రియులారా, దేవుడు ఏం చెప్పాడు? యథార్థమైంది ఏంటి? సత్యమైంది ఏంటి? ప్రభు ఏం చెప్పాడు? ఆ మాట విశ్వాసములో స్థిరంగా ఉండాలి. సమస్య వస్తుంది, మాందు
ఇబ్బంది వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అనారోగ్యం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మనుషులకు తప్ప మానులకు వస్తాయా అంటారు ఒక ఆయన. మనుషులకు తప్ప మానులకు వస్తాయి కాదు కదా. మనకి శ్రమ వచ్చినా, మనకి ఇబ్బంది వచ్చినా విశ్వాసములో స్థిరులను కదలని చెప్పండి వాక్యము. మీరు లేదా మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. ఎవరైతే ప్రభు కొరకు ప్రయాసపడుతున్నారో, ఎవరైతే ప్రభు పని కొరకు వెచ్చిస్తున్నారో, ఎవరైతే ప్రార్థన కొరకు ప్రయాసపడుతున్నారో, ఎవరు నిత్యము వెళ్ళి ప్రార్థన చేస్తూ ఎదురు చూస్తూ ఉన్నారో, మీరు కష్టపడి ప్రయాసపడి మందిరానికి వస్తున్నారో లేదా దేవుని పని చేస్తున్నారో, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరగండి. తెలుసుకోండి. ఈరోజు నీకు తెలియదేమో, నేను దూరం నుంచి వస్తున్నాను, బాల నుంచి వస్తున్నాను, ఎంత ప్రయాసపడి వెళ్తున్నాను అనుకోవద్దు. నీ ప్రయాస అంతా కూడా వ్యర్థము కాదు 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 అని ఎరిగి స్థిరంగా ఉండాలి, కదలకుండా ఉండాలా. కొంతమంది స్థిరంగా ఉంటారు కానీ కదులుతూ ఉంటారు. స్థిరము కదలడం అంటే తేడా. ఒక అమ్మ ఒక మాట అంది, మరి అనొచ్చో లేదు నాకు తెలియదు కానీ, స్థిరము కదులుట. జాగ్రత్తగా వినండి. నేను ఈ పని చేస్తాను అన్నానండి ప్రభు దగ్గర అన్నది. నేను ఒక పని చేస్తానండి అని ప్రభు దగ్గర అంది. స్థిరంగా ఉంది, పని చేస్తుంది. కానీ ఈ పని ఎక్కడ చేస్తుందో ఏంటి అంటుంది. ఒక మాట అంటాను, బండగా బాగోదు. నువ్వు ఇక్కడ నీకు ఎక్కడ అప్పు చెప్పాడు దేవుడు అక్కడ చేయాలి. దాన్ని స్థిరత్వం కదలకుండా అక్కడ ఉండాలని అర్థం. నేను చేస్తాను కానీ నాకు నచ్చిన చోట చేస్తాను. నేను చేస్తాను నాకు నచ్చినప్పుడు చేస్తాను. నేను చేస్తాను ఎక్కడ పడితే అక్కడ. అంటే పద్ధతి పాడు లేని ప్రభు. అందుకే అన్నాడు, నేను ఆమెను దెయ్యాలు వెలగొట్టాను, స్వస్థపరిచాను, అద్భుతాలు చేశానంటే ఒకే ఒక మాటతో కొట్టేసి అందరినీ అక్రమము చేయువారులారా. క్రమముగా వింటున్నారా? క్రమమైన భక్తి చేయలేని వారులారా. జత స్థిరంగా ఉండాలి, కదలకుండా ఉండాలి. ఇప్పుడు పునాదేశం అండి, ఇక్కడ పునాదేశం. నెల రోజుల తర్వాత మళ్ళీ ఆ పునాది తీసి ఇంకో చోట వేసాం అనుకో, లేకపోతే ఒక మొక్కకి నాటాం, ఒక నెల 2 నెలల తర్వాత మొక్క తీసి వేరే చోట నాటాం. మరలా మొక్కే కదా, మా మొక్కే కదా, నేను నాటుతానికి ఎక్కడ తీసి ఇంకో చోట నాటుతాం. అది బతుకుతుందా సత్తదా? స్థిరంగా చెట్టు స్థిరమే, మనిషి స్థిరమే. కానీ అటు ఇటు కదులుతూ నచ్చిన చోట నాటుతున్నాం అనుకో, అది బ్రతికేది కూడా నీ చేతులకు వచ్చినా చచ్చిపోతుంది అన్నమాట. కనుక స్థిరులను కదలని వారు. స్థిరంగా ఉండాలా, కదలకుండా ఉండాలా. అక్కడ ఉంటేనే, స్థిరంగా ఉంటేనే నువ్వు అద్భుతాలు చూడగలవు. అప్పుడే దేవుని పని అభివృద్ధి చెందుతుంది. కదలనివారు ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. ఎప్పుడు దేవుని పని ఆసక్తితోనే. దీన్నే విశ్వాసమందు నిలకడంటే. దేవుని పనిలో నిలకడా, దేవునికి ఇచ్చిన మాటలో నిలకడా, దేవుని కార్యము అభివృద్ధి చెందడములో నిత్యము ఆసక్తి కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ ఎలా రాశాడైనా, ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఎల్లప్పుడూ ఆసక్తులై ఉండండి. ఎప్పుడు ఆసక్తే. మాకు ఎవరు ప్రోత్సహిస్తున్నారు? మీకు చెప్పలేము, అర్థం కాదు మీకు. కానీ ఈవెన్ ఇప్పుడు ఊరు వెళ్తే ఛార్జీలు కూడా ఉంటాయో లేదో తెలియని పరిస్థితి, ఇస్తారో లేదో తెలియని పరిస్థితుల్లో కూడా దేవుని పని అప్పుడు ఎంత ఆసక్తితో వెళ్ళామో, అప్పుడు 10 సంవత్సరాల క్రితం ప్రారంభించినప్పుడు ఎంత ఆసక్తి అంత దూరం వెళ్ళామో, 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు కూడా అంతే ఆసక్తితో అంత దూర ప్రాంతానికి వెళ్తున్నాం. వాక్యములో నేర్చుకోవాలి, వాక్యాన్ని పట్టుకోవాలి, ప్రార్థన చేయాలి, నిలకడగా ఉండాలి, దేవుని పని. అప్పుడు ఫలాభివృద్ధిని చూస్తాము. దేవుని స్తోత్రం. మొదటి విషయము, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఈరోజు బట్టి ప్రతి రాత్రి ప్రార్థన పెంచండి, రాత్రులు ప్రార్థన పెంచండి, ఉపవాసాలు పెంచండి, వేకుజాము లేచి ప్రార్థన చేయండి. ఎడతెగక ప్రార్థన అనే ఆయుధము, ప్రార్థన అనే ఆ వెపన్, ప్రేయర్ అనే ఆ వెపన్ పట్టుకుందాము. దాని ద్వారా దుష్టుని యొక్క రాజ్యాన్ని తల్లకిందులు చేద్దాం. సమస్యలు మన మీదకి వస్తాయి కానీ రాకుండా ఆపగలిగేది ప్రార్థన. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనం. 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. 2 విషయాలు దేవుని చిత్తమైతే మరొకసారి మాట్లాడుకుందాం.
కాగా నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును. చాలు. నేను ప్రార్థన చేయకపోవడం వలన పాపము చేసిన వాడిని అగుదును. అలాగే రాశాడు ఆయన. మనము జనుల కొరకు, ప్రజల కొరకు, సమస్యల కొరకు, పరిసర కొరకు, ఇరుగు పొరుగు వారి కొరకు, మన శత్రువుల కొరకు, మనం ప్రేమించే వారి కొరకు, అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే పాపముతో సమానము. ఏమన్నాడండి? ప్రార్థన చేయకపోవట పాపముతో. అదేనా చెప్పాడు. చదవండి, మరలా చదవండి, అందరూ చదవండి. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును. నేను ప్రార్థన చేయట మానేయటము లేదా మానేయడం, ప్రార్థనకి రాకపోవడము. అమ్మ, ఎంతమంది చెవులు తెచ్చారు? స్తోత్రం చెప్పి. చెవులు తెచ్చారా, వదిలేసి వచ్చారా? తెచ్చారా లేదా? ప్రార్థన చేయడం మానేస్తే ఏంటి? నా అంతటా నేను, నా మట్టుగా నేను ప్రార్థన చేయటం మానేస్తే దేవుని దృష్టిలో పాపము చేసిన వాడిని. కనుక నువ్వు తెలియకుండగే ఆత్మీయ పాపము చేస్తున్నావు. తెలియకుండగానే పాపములు ఉన్నావు నువ్వు. నేనేం పాపం చేశాను? మీ అందరూ వెళ్ళి ప్రార్థన చేయండి. నేను మాత్రం ఒంటరిగా ప్రార్థన చేసేస్తాను. యేసుబాబులో కొండెక్కి ప్రార్థన చేశాను. కొండ దగ్గర ఉంటావో, మంచం దగ్గర ఉంటావో, కొండ దగ్గర ఉంటావు, ఎవరికి తెలుసు? బైబిల్ ఏమంటుందంటే, అపోస్తుల బోధ, సహవాసము, రొట్టిరుచుట, ప్రార్థన చేయటి అందును ఎడతెగక ఉండండి. ఎడతెగక రండి, సాయంకాలం రండి, ప్రార్థన చేద్దాం. ఇప్పుడు పేరు పేరునప్పుడు అడిగాను అనుకో, ఆ సండే సాయంకాలం ఎక్కడికి వెళ్తున్నారంటే, మీరు క్లోజప్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. క్లోజప్ అడ్వర్టైజ్మెంట్ తెలిసిన? క్లోజప్ అడ్వర్టైజ్మెంట్ ఎక్కడికి వెళ్తారు మీరు సాయంకాలం, ఆదివారం సాయంకాలం? ఈ సమాధానం, రండి ప్రార్థన చేద్దాం. ప్రార్థన ఎవరికి ప్రయోజనకరం? ప్రార్థన ఎవరు చేస్తారో వారికి ప్రయోజనకరం. ప్రార్థన ఎవరు చేస్తే వాళ్ళకి మేలు. కనుక ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. విశ్వాసములో నిలకడగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. మూడో విషయం, పౌరుషము గలవారై ఉండండి. ఈ మాట చెప్పపెట్టవసరం లేదు, మనందరికీ తక్కువ కాదు, అది చాలా ఎక్కువలో ఉంటుంది. ఏది? పౌరుషం అనేది అందరిలోనే ఉంటుంది. కానీ బైబిల్ అంటది, ఎస్తేరులో మొర్దెకై నేను ఒక యూదుడిని కనుక నేను ఈ పని చేయనని రోషంతో, పౌరుషంతో నిల్చున్నాడు. ఏలియా తన ముందు శత్రువులు, ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు ఉంటే దేవుని కొరకు రోషంతో నిలబడి ఉన్నాడు. ఈ విషయాలు దేవుని చిత్తమైతే మరొకసారి మాట్లాడతాను. నాలుగో విషయము, బలవంతులయుండుడి. చాలామంది శారీరకంగా బలంగా ఉంటారు, కానీ ఆత్మీయ జీవితంలో చాలా బలహీనంగా ఉంటారు. కొంతమంది మాటల్లో చాలా బలంగా ధైర్యంగా ఉంటారు, మోకరించే విషయంలో చాలా బలహీనంగా ఉంటారు. చాలామంది ఆలోచనలలో, అన్నింటిలో పరిస్థితులు బలంగా ఉంటారు, కానీ దేవుని సన్నిధిలో, దేవుని పనిలో, దేవుని దగ్గరికి వచ్చే విషయంలో, దేవుని కొరకు చేసే విషయంలో బలహీనులుగా ఉంటారు. ప్రభు అంటున్నాడు, మీరు బలవంతులై ఉండండి. ప్రభు అన్నాడు, ఇదిగో శిష్యులతో చెప్పిగో, మీరు పైనుండి శక్తి పొందుకున్నంత వరకు కూడా మీరు ఇక్కడ నిల్చొని ఉండండి, మీరు పైనుండి శక్తి పొందుకొందరు. ఆ శక్తి ఏం చేసిందంటే, ఆ 12 మందితో పాటు మిగిలిన వారిని ప్రపంచ దేశాల్లో బలవంతులుగా నిలబెట్టింది. మనము ఆత్మ సంబంధమైన బలాన్ని ధరించుకొనవలసిన వారమైన ఆత్మలో చాలా బలంగా ఉండాలి. ఆత్మీయ జీవితంలో బలంగా ఉండాలి, ప్రార్థనలో బలంగా ఉండాలి, విశ్వాసంలో బలంగా ఉండాలి, దేవుని పనిచేసే విషయంలో బలంగా ఉండాలి, ప్రభు కొరకు నడిచే విషయంలో బలవంతులుగా ఉండాలి. శారీరకంగా చాలా బలహీనంగా ఉన్నా సరే మనము ఆత్మ సంబంధ విషయాలలో బలము ధరించుకున్న వారమే ఉండాలి. బైబిల్ అంటది, ఆయన ఇదిగో యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలమును పొందుదురు.
యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుతారు. మనం దేవుని వైపు చూస్తే, దేవుని కార్యాల వైపు చూస్తే, వాక్యం వైపు చూస్తే, దేవుని సన్నిధి వైపు చూస్తే మనము నూతన బలాన్ని, ఆ బలము శరీర సంబంధమైన బలము కాదు, ఆ బలము ఆత్మ సంబంధమైన ఆ బలవంతులు దేవుని రాజ్యాన్ని మనం కట్టగలవారమై ఉన్నాం. బలవంతులు మనం దేవుని కొరకు నిలబడగలవారము. మనం బలవంతులం ప్రభువును బట్టి రాజ్యములను తల్లకిందలు చేయగలవారం. పౌలు శీలను బంధించి చెరసాలు వేసినప్పుడు, పౌలు శీలను బంధించి చెరసాలు వేసినప్పుడు ఏమైందో తెలుసా? వారి కండ బలము బుద్ధి బలం చూపలేదు, ఆత్మలో బలాన్ని చూపించారు, ప్రార్థన బలాన్ని చూపించారు. ఆ బలము ఎదుట సైక చెరసాల పునాదులు కదిలిపోయినాయి. ఆ బలం ఎదుట సంఖ్యలు తెగిపోయినాయి. వారి చేతులతో తెంపుకోలేదు. వారిలో ఉన్న ఆ బలము, ప్రార్థన బలము, ఆ ఆరాధన బలం బట్టి సంఖ్యలు తెగి నేలను పడ్డాయి. దేవుని స్తోత్రం. బలవంతులై ఉండండి. స్తోత్రం చెప్పండి. ఎలాగుండాలా? ఫస్ట్ విషయం ఏంటి? పాస్ట్ గారు మెలకు కలిగి ఉండండి కదా అని చెప్పి రాత్రంతా సెల్ ఫోన్ పట్టుకొని ఆడుకోమని కాదమ్మా. లేకపోతే ఇల్లు పండుగ ఏదో ఉంది, ఏ రోజు రాత్రి పండుగ అంట, ఆ రాత్రి పండుగ, ఆ పండుగకి వెళ్తే తెల్లారిదాకా ఎల్లగ భక్తి చేయాలి తెలియక ఉయ్యలూగుతారు, అష్టసెమ్మట్లాడుతారు, ఏటేటో పాపిష్టి పనులు చేస్తారు. ఒక్క రాత్రి తెల్లవారి వరకు ఉండి వారి ఉపవాసాన్ని కొనసాగించలేక. మనం అన్ని ఆపసోపాలు పడవసరం లేదు. మోకరిస్తాం, ప్రార్థన చేస్తాం, పాటలు పాడతాం, మళ్ళా ప్రార్థన చేస్తాం, పాటలు పాడతాం, సూర్యోదయం అయిపోతుంటుంది. హల్లెలూయా. అర్థమైందా? మెలకు కలిగి ఉండండి. రెండవది విశ్వాసములు నిలకడ ఉండాలి. విశ్వాసములో మాటలోను, క్రియలోను, పరిస్థితుల్లోనూ, మనసులోను, ఆలోచనలోను స్థిరంగా మనం ఏదైతే అన్నామో, ఏదైతే చేస్తున్నామో దాని మీదే దృష్టి పెట్టుకొని స్థిరంగా ఉండాలా. ఎలాగుండాలా? ఎల్లప్పుడూ స్థిర బుద్ధి గలవారై ఉండండి, కదలవారై ఉండండి, మెలకు కలిగి ఉండండి. మూడో విషయము పౌరుషము గలవారై ఉండండి. పౌరుషము గలవారై ఉండండి. మీరు ఒక మాట చెప్పి ముగిస్తాను. పౌరుషము, కోపము, రోషము అందరికీ ఉంటాయి. కానీ ప్రభు చెప్పిన పౌరుషాలు, రోషాలు అవి కాదండి. పౌరుషాలు, రోషాలు అంటే దేవుని కొరకు, నీ సాక్ష్యము కొరకు, ఇచ్చిన మాట కొరకు నిలబడ్డాన్ని పౌరుషంతో నిలబడింది అని అనాల. నాలుగో విషయము బలవంతులై ఉండండి. శారీరకంగా మనం ఎంత బలహీనలముగున్నా ఆత్మలో మనము బలవంతులమై ఉండాలి. 4 ప్రాముఖ్యమైన సంగతులను దైవికమైన కృపచేత హృదయం అనే పలక మీద రాసుకొని పాటిస్తూ, వెంబడిస్తూ, వాటి కొరకు నిలబడుతూ గొప్ప కార్యాలు చూడాలి. మీ జీవితంలో శోధనలోనికి ఎన్నడూ వెళ్ళకుండగా, శ్రమలోకి వెళ్ళకుండగా నిరంతరము ప్రార్థనా ధూపము, ప్రార్థన బలిపీఠం మీ కుటుంబాల్లో స్థిరముగాను బలముగాను కట్టబడి నడిపించబడునుగాక. ఆమె. చిన్న ప్రార్థన చేద్దాం. మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మధ్యాహ్నకాల సమయంలో మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడు. మెలకువ కొరకు, విశ్వాసములో నిలకడ కొరకు, అంతేకాదు తండ్రి పౌరుషము, రోషము కలిగి నిలబడాలి. అంతేకాదయ్యా ఆత్మలో బలము తెచ్చుకున్న వారమే నిలబడే కృప బిడ్డలందరికీ మాకును దయచేయమని, సహాయం చేయమని, నూతన కార్యాలు జరిగిస్తావని నమ్ముతూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. అందులో